గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను రోజు తప్పించి రోజు సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ 2 days మిస్ అయింది గైస్. సో సారీ. చాలామంది అడుగుతున్నారు ఎందుకు పెట్టట్లేదు అని. ఎంత బిజీ ఉన్నానంటే అంత బిజీ ఉన్నాను. సో చాలా చాలా బిజీ. ఎస్, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెస్సీగా ఉంది. ఇదంతా ఏంటంటే నేను సర్దుతున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను సర్దుదామని. ఈ షూస్ అసలు నేను ఎప్పుడు కొన్నానో కూడా గుర్తులేదు. అసలు లాస్ట్ టైం కొన్నానా, అంతకుముందు కొన్నానా, బట్ లోపల తవ్వకాల్లో మాత్రం కొత్త కొన్ని వస్తువులు అయితే బయట పడుతూ ఉన్నాయి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే, మిత్ర మీరా నా కూతుర్లో ట్విన్స్ అనమాట. వాళ్ళిద్దరూ బర్త్డేకి సడన్గా, అసలు వాళ్ళ కోసం నేను బర్త్డేకి చాలా ప్లాన్స్ చేసి వాళ్ళ కాలేజ్కి నేను శారీస్, రిమైనింగ్ థింగ్స్, చాలా వరకు బట్టలన్నీ ప్రిపేర్ చేసి కస్టమైజ్ చేసి పంపిస్తేను, వాళ్ళు సడన్గా వాళ్ళకి మెయింటెనెన్స్ ప్రాబ్లం, వర్షం పడి మెయింటెనెన్స్ ప్రాబ్లం వచ్చిందని చెప్పి 1 week సెలవు ఇచ్చారంట. వాళ్ళు వచ్చేసి ఇక్కడికి వచ్చేసారు. నేను దుబాయ్ వచ్చాను కదా, ఇంక ఇక్కడికి వచ్చేసారు అనమాట. సో నేను ఇక్కడ మన ఇళయరాజా సాంగ్స్ పెట్టుకొని, కొన్ని ఫ్రూట్స్ పెట్టుకొని, నేను ఇక్కడ తింటూ ఇక్కడ వర్క్ చేస్తున్నాను అనమాట. సో కొన్ని అయితే సర్దేశాను ఆల్మోస్ట్, కానీ ఇంకా పైన కబోర్డ్ ఖాళీ ఏంటంటే పడేయాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంక మంకీస్ చూసారా, మొత్తం ఫ్యామిలీ ఒకదానిపైన ఒకటి. మా హస్బెండ్ ముందు ఒకటి కొంటే వాళ్ళ వైఫ్ కొను, తర్వాత వాళ్ళ బేబీ కొను, ఇలా కొంటూనే ఉంటూ అవన్నీ ఇక్కడ ఇన్ని చేరినాయి. ప్లేస్ తక్కువ ఉంటుంది కాబట్టి అండి మనం కొంచెం అన్నీ తక్కువ కొనుక్కోవాలి. బట్ మా ఇంట్లో అలా ఉండదు అనమాట. అండ్ ఇక్కడ మేమైతే బయలుదేరిపోతున్నాము మిత్ర మీరాని రిసీవ్ చేసుకోవడానికి అనమాట. మేము ఇక్కడ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోతున్నాం. జస్ట్ క్యాజువల్గా ఒక ష్రగ్ వేసుకొని, ఫ్రాక్ వేసుకొని అయితే నేను రెడీ అయిపోయాను. ఎందుకంటే స్పెషల్గా తయారవ్వడానికి అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. సో ఎలాగూ నైట్ టైమే కదా, రిసీవ్ చేసుకొని వచ్చేసేయడమే కదా అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అంటే, వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, అలాగే ఇంకా కొంత షాపింగ్, సో అన్నీ కూడా ఇందులోనే అనమాట, ఈ వ్లాగ్లోనే. అండ్ నెక్స్ట్ వాళ్ళ బర్త్డే వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. అస్సలు మిస్ కాకండి. ఎంత బాగా ఎంజాయ్ చేసాము అంటే, అసలు నేను దీనికోసం ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. నేను వీటి కోసం, మన యూట్యూబ్ కోసం టైం స్పెండ్ చేసి ఎంత చేస్తే వాళ్ళతో నేను స్పెండ్ చేయలేను అనమాట. వాళ్ళు ఉండేది ఓన్లీ 3-4 days అనమాట. సో ఆ 4 daysలో నేను ఎడిట్ చేసుకొని, వీడియో షూట్ చేసుకోవడం వరకు చేసుకుంటున్నాను, కానీ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి నేను కొంత టైం వాళ్ళతో లేకుండా ఉండడం, ఇదంతా అస్సలు కుదరలేదు. సో సారీ. సో మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. బట్ మన ఏదైతే యూనిఫామ్ ఉంటుందో అది మిస్ అవ్వకుండా ఉండాలని నాకు కూడా ఉండింది. బట్ ఇంకేం చేయలేం, అది మిస్ అయిందనమాట. అండ్ ఇక్కడైతే మేము ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. ఫస్ట్ టైం అండి వాళ్ళిద్దరూ మేము లేకుండా ఇలా వచ్చి మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. నేను దుబాయ్లో ఎయిర్పోర్ట్లో ఫస్ట్ టైం నేను రిసీవ్ చేసుకోవడం అనమాట. మా హస్బెండ్, నాకు అదే అనిపించింది. అసలు మా హస్బెండ్ ఎలా కళ్ళు కాయలు కాసేలా అంతసేపు ఎదురు చూస్తున్నారు. గ్రేట్ అసలు మా హస్బెండ్. అసలు నిజంగా నాకు అనిపించింది అలా వెయిట్ చేయడం. అందులోనూ మేము లోపలికి ఇక్కడ దుబాయ్ నెంబర్, నా దగ్గర బేసిక్గా నేను దుబాయ్ నెంబర్ తీసుకోలేదనమాట. మనం మెసేజ్ చేయకుండా వాళ్ళ కోసం అలా ఎదురు చూస్తూ ఉండడం, వాళ్ళు ఎప్పుడు వస్తారా బయటకు అని చెప్పి. సో అది చాలా కష్టంగా అనిపించింది. బట్ నాకైతే చాలా క్యూరియస్గా ఉన్నాను పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఫస్ట్ టైం నేను ఇలా రిసీవ్ చేసుకుంటున్నాను. చిన్నుకు ప్రతిసారి ఏదో ఒక చాక్లెట్ అలాగా. ఫ్లవర్స్ అయితే నేను వద్దని చెప్తున్నానండి. ఓన్లీ 1 day ఉంటాయి ఫ్లవర్స్, వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ కాస్ట్ కూడా ఒక సింగిల్ ఫ్లవర్ 12 dirhams అండి. అంటే ఆల్మోస్ట్ 300 rupees అండి ఒక సింగిల్ ఫ్లవర్. వేస్ట్ ఆఫ్ మనీ కదా. ఎవరికైనా ఇచ్చినా కూడా యూజ్ అవుతుంది. ఇది బంచ్ ఆఫ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, ఫర్ సపోజ్ ఒక 150 dirhams ఉంటుందండి. 150 dirhams అంటే ఆల్మోస్ట్ 4000 పైనే అనమాట. సో అంత మనీ వేస్ట్ చేయడం ఎందుకు చెప్పండి. బట్ మా హస్బెండ్ అప్పుడప్పుడు నాకు సర్ప్రైజ్ చేయాలని కొనేస్తూ ఉంటాడు. నేనుంటే మాత్రం కొంచెం వెనక్కి లాగుతూ ఉంటాను ఇలాంటి విషయాల్లో. ఇంకెలాగూ రిమైనింగ్ చేయాల్సినవి చేస్తూ ఉన్నాం కాబట్టి వై దిస్ అని చెప్పి నేనైతే ఇక్కడ ఇలాంటి వాటిలో హోల్డ్ చేస్తూ ఆపుతూ ఉంటాను అనమాట. అండ్ ఈ ఫ్లవర్స్ చూడండి, పర్పుల్ కలర్లో ఎంత బాగున్నాయి కదా. లావెండర్ కలర్, అది లావెండర్ కలర్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను రోజ్ ఫ్లవర్స్ని. ఇంకా అన్నీ చూసేసి కొన్ని చాక్లెట్స్ అయితే చిన్ను తీసేసుకున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు అయితే వచ్చేసారనమాట. సో చిన్ను చివర ఇక్కడ పెద్ద లైన్ ఉంటుంది, ఆ లైన్ ఈ చివర స్టార్ట్ చేస్తే ఆ చివరి వరకు మళ్ళీ మనం నడిచి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చేసారు. నేను ఫస్ట్ వీడియో మేక్ చేస్తున్నాను ఈ చివరి నుంచి. చిన్ను అయితే ఆ స్టార్టింగ్లో ఉన్నారనమాట.
సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ ఆ చివరికి అయితే వెళ్తున్నాం అనమాట. వాళ్ళు ఎంత క్యూరియస్గా ఉన్నారో, యుఎస్ఏ నుంచి వచ్చి డైరెక్ట్గా దుబాయ్ వచ్చారు, దుబాయ్ నుంచి కాలేజ్కి వెళ్ళిపోయారు, నన్ను కలవలేదు మధ్యలో. వాళ్ళ డాడీని అయితే కలిశారు, మళ్ళీ ఒక ఐ థింక్ ఎన్నాళ్ళు అవ్వలేదనమాట, మళ్ళీ దుబాయ్కి వస్తున్నారు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. బర్త్డే వాళ్ళు కాలేజ్లో. నేను అనుకున్న ఫస్ట్ టైం నా లైఫ్లో మా హస్బెండ్ అంటే మరి అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటారు, దూరంగా ఉన్నారు. మోస్ట్లీ ఆయన కూడా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వడం కానీ వచ్చేయడం కానీ చేస్తూ ఉంటాడు ఇండియాకి పిల్లల బర్త్డేకి. కానీ నేను ఫస్ట్ టైం ఇంతవరకు వాళ్ళ బర్త్డే నేను మిస్ అవ్వలేదండి. ఇది మిస్ చేసేస్తానేమో అనుకున్నాను. కానీ ఫైనల్లీ బై గాడ్స్ గ్రేస్ వాళ్ళైతే మళ్ళీ ఈ బర్త్డే కూడా మేము కలిసే ఉన్నాము. సో ఇంకా పెద్ద చదువులకి వెళ్తుంది, వాళ్ళు కొంచెం లైఫ్లో గోల్స్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇంకొంచెం బిజీ స్కెడ్యూల్స్ పెరుగుతున్నప్పుడు ఇలాంటివన్నీ కొన్ని మనం ఎక్స్క్యూజ్ చేయక తప్పదు. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, అందరూ ఒక దగ్గర ఉండొచ్చు కదా ఎందుకు ఇలా అంటే, కొన్ని తప్పవండి లైఫ్లో. అలాగే కొన్ని మనకి ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయలేము, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడైతే నా కూతురు ఎప్పుడు పడితే అప్పుడే వాళ్ళ డాడీతో షూలేస్ కట్టించుకుంటూ ఉంటుంది. చూడండి, ఇంకా నేను చిన్న కూతురు అని పిలుస్తాం తన్ని, బట్ ఇద్దరు సేమ్. ఎవరు చిన్న అని మాకు తెలియదు, బట్ తను మేము చిన్న అని అంటూ ఉంటాము. సెకండ్స్ డిఫరెన్స్ అండి, ఐ థింక్ 5 to 6 seconds అనమాట ఇద్దరిని తీయడంలో. బట్ తను కొంచెం ఎక్కువగానే వాళ్ళ డాడీతో అటాచ్మెంట్ ఎక్కువ అనమాట. తినుంది మిత్ర ఉంది కదా, మిత్ర ఏంటంటే కొంచెం చాలా ఈజీగా ఫాస్ట్గా మింగిల్ అయిపోతుంది, ఫాస్ట్గా ఇది అయిపోతుంది అలా అనమాట. మీరా ఏంటంటే ఎక్కువ ఎమోషనల్గా తీసుకుంటుంది. సో తను అలాగే ఎక్కువగా పీపుల్కి దగ్గరగా ఉంటుంది. తను ఏంటంటే మీరా కంటే మిత్రాకి చాలా ప్రేమ ఉంటుంది, బట్ తనకి షో చేయడం తెలియదు అనమాట. నాకులా ఉంటుంది అనమాట. కొంచెం మేమిద్దరం మా ఇంట్లో ఏంటంటే కొంచెం టైగర్ లెక్క, మగాడు లెక్క అని అంటుంటారు. నా హస్బెండ్ అండ్ నా మీరా కూతురు కొంచెం సెన్సిటివ్ అనమాట. హెయిర్ కట్ చేయించుకున్నారు. హెయిర్ కట్ ఎలా ఉందని చెప్పి నా కూతురు అడుగుతుంది. సో చాలా బాగుంది. మొన్న దుబాయ్ వచ్చినప్పుడు వాళ్ళు చేయించుకున్నారు అనమాట. సో మాడపడుచు గారు అమ్మాయి, సో తీసుకెళ్ళి చేయించింది తను కిందకి తీసుకెళ్ళి. సో బాగానే వచ్చింది హెయిర్ కట్ అయితే. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మెయింటెనెన్స్ చేసే టైం ఉండట్లేదు. ఎస్, ఇంకా ఇంకిటింకి వచ్చారు అంటే షాపింగ్ బయలుదేరుతూ ఉంటాం. అందులో బర్త్డే ఉంది, అసలు బర్త్డేకి ఒక డ్రెస్ లేదు వాళ్ళ దగ్గర, ఇంకా షాపింగ్ చెయ్యాలి. 2:30 మీటింగ్ ఉంది, వచ్చేయు, నేను పట్టుకుంటున్నాను ఎయిర్పోర్ట్స్. మనం అది షాపింగ్ మూవీ కూడా మంచి డ్రెస్ వేసుకున్నాను కదా, ఇలాంటి చెప్తే ఏమైంది తెచ్చుకోండి. బంగారు తల్లులు వేసుకో, అయితే తెచ్చుకున్నావు కదా వేసుకో. అన్ని మంచిగా తెచ్చుకున్నాను, అది మంచిదే కదా. కన్నా నీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా యూట్యూబ్ ఇంట్రెస్ట్, బట్ ఐ హ్యావ్ ఏ షై ఫీలింగ్. కాదు, మీ ఆవిడ యూట్యూబ్ చేయడం నీకు ఇంట్రెస్ట్ అయినా? బయలుదేరిపోతున్నాం ఇక్కడ మేము షాపింగ్కి. సో షాపింగ్లో ఇంకా అన్ని ఆల్మోస్ట్ ప్రతి షాప్లో దూరతారో, ప్రతిదీ తీస్తారో. ఈ మధ్య వాళ్ళకి షాపింగ్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిందండి. బుక్స్ బాగా కొనుక్కుంటారు, బుక్స్ చదువుతారు, నావెల్స్ చదువుతారు, అండ్ బట్టలు
అన్ని బ్రాండెడ్ బట్టలు తీసుకుంటూ ఉంటారు. నాకు బ్రాండ్తో సంబంధం ఉండదు బట్టల విషయంలో. అండ్ ఇక్కడ వాళ్ళ డాడీ చెప్తున్నారు సినిమాకి కూడా వెళ్తాము అంటే మంచి డ్రెస్ వేసుకుంటాను అని అంటుంది. ఇది మంచిది కాదా అని అడుగుతున్నారు. అయితే ఇంకా చాలా డ్రెస్సెస్ తెచ్చుకున్నాము అని చెప్పి మొన్న ఎవరో రీసెంట్గా కామెంట్ పెట్టారండి, హస్బెండ్కి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి మీరు ఏదైనా చేస్తున్నప్పుడు. కొంతమందికి కెమెరా షై ఉంటుంది, అందులో మా హస్బెండ్కి నా కూతుర్లకు కూడా కొంచెం ఉంటుంది. బట్ ఇప్పుడు వాళ్ళు లైక్ ఏమంటారంటే దాన్ని అవుట్ సైడ్ వెళ్తున్నారు, బయట పబ్లిక్లో తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంకా తెలుస్తూ ఉండింది. ఇంతవరకు మాతో పాటే ఉన్నారు కాబట్టి. అండ్ మా హస్బెండ్కి ఏంటంటే కెమెరా షై, ఫోటో తీస్తామన్నా కూడా ఇలా స్ట్రక్ అయిపోతూ ఉంటారనమాట. సో అలా కొంతమందికి అందరికీ అంతే జోవియల్గా అంతే మూమెంట్స్ ఇచ్చేయడం అది రాదు కదా. సో అలా ఉన్నంత మాత్రం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఒక పర్సన్ ఇంట్లో ఇంట్రెస్ట్ లేకుండా మనం యూట్యూబ్ ప్లాట్ఫామ్ లోకి అలాగే సోషల్ మీడియాలోకి రావడం అనేది జరగదు. మనం వచ్చాము అంటే ఎస్పెషల్లీ అందరికంటే మేజర్ రోల్ మన హస్బెండ్ ఉంటుంది. పెళ్ళయి ఉంటే, లేదు అంటే పేరెంట్స్. సో అలాంటిది హస్బెండ్ సపోర్ట్ లేకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా మనం అనేది సోషల్ ప్లాట్ఫామ్లో అసలు కనపడలేము. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. సో అంటే ఎవరైనా మనం కామెంట్ చేసినప్పుడు అలా కామెంట్స్కి ఆన్సర్ మాత్రమే చేస్తున్నాను, నేను నెగిటివ్గా తీసుకోవట్లేదు, అది పాజిటివ్గానే తీసుకుంటున్నాను. దయచేసి తప్పుగా అనుకోకండి, జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నాను అనమాట. చాలామంది అనుకోవచ్చు ఏమైనా మీరు నెగిటివ్గా అంటే కొంతమంది మరీ హార్ష్గా కామెంట్ పెట్టేస్తే దాన్ని మనం నెగిటివ్గా తీసుకుంటామా లేదా అనేది అప్పుడు మనకు తెలుస్తుంది. బట్ నార్మల్గా ఎవరైనా ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు విత్ రెస్పెక్ట్ డెఫినెట్గా ఐ విల్ ఆన్సర్. అండ్ నెగిటివ్గా అయితే తీసుకోను. అండ్ ఇక్కడ మేము బయలుదేరేసరికి మాది ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ హాఫ్ డే నిద్రలో గడిచిపోతుందండి. నేను టింకి నైట్ ఔల్స్ లెక్క అనమాట, అంటే గుడ్లగోబల్లాగా నైట్ ఎక్కువ పడుకోము, మార్నింగ్ ఎక్కువ పడుకుంటాం. మేము బయలుదేరి లేచి అంతా రెడీ అయ్యేసరికి అయితే ఒక హాఫ్ డే కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మాకైతే లంచ్ టైం అయిపోయింది. ముందు లంచ్ చేసేద్దాము అని చెప్పి నా కూతురు అంటాను, బ్యాగ్ ఇచ్చేయి మమ్మీ, నీకు కంఫర్టబుల్గా లేదు వీడియో తీసుకోవడానికి కానీ. సో పిల్లలు కానీ హస్బెండ్ కానీ అందరి సపోర్ట్ ఇంట్లో ఉంటేనే చక్కగా ఒక యూట్యూబ్ ప్లాట్ఫామ్లో, దిస్ ఈజ్ సోషల్ ప్లాట్ఫామ్ అండి. మనకి ఎన్నో లైక్ కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు ఉంటారు, లేకపోతే మనల్ని ఏమైనా అనేవాళ్ళు ఉంటారు. అలాంటి ప్రతి టైంలోనూ మన ఫ్యామిలీ మనకు ఒక బ్యాక్ బోన్ లాగా సపోర్ట్ అందిస్తుందన్న నమ్మకం ఉంటేనే మనం సోషల్ మీడియాలోకి వస్తాము. ఎందుకంటే ఇక్కడ మనం లాట్ ఆఫ్ పీపుల్కి, అన్నోన్ పీపుల్కి కనపడుతూ ఉంటాము. సో దాన్ని ఓకే ఇప్పుడు మనం ఎలా ఉంటున్నామో దాన్ని మనం సరిచూసుకొని వెళ్ళడం ఒకటి. అంటే అబ్యూస్గా కానీ ఇండీసెంట్గా కానీ మనం సోషల్ మీడియాలో బిహేవ్ చేయకూడదు. మేము అలా చేయము. ఇన్ కేస్ లైక్ అలా బిహేవ్ చేసినప్పుడు డెఫినెట్గా బ్యాడ్ కామెంట్స్ అనేవి తీసుకోవాల్సి వస్తుంది. కానీ అలా లేదు, ఒక ప్లెజెంట్గా లేకపోతే ఒక మంచి ఇన్ఫర్మేటివ్గా లేకపోతే మాకు నచ్చిన ఏదైతే ఇప్పుడు వ్లాగ్స్ కానీ ఇవన్నీ మేము పెడుతున్నప్పుడు డెఫినెట్గా అది మేము ఒక డీసెంట్ వేలో పెడుతున్నప్పుడు డెఫినెట్గా మేము బ్యాడ్ కామెంట్స్ని ఎక్స్పెక్ట్ చేయము. మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమిద్దరం ఏం చేసామంటే నేను నింకి కేఎఫ్సి లేదంట ఇక్కడ, సో టెక్సాస్ చికెన్ అని చెప్పేసి అది తీసుకున్నాము. అండ్ టింకీ వచ్చేసి చికెన్ 65 అండ్ రైస్ తీసుకుంది. అండ్ చిన్ను వచ్చేసి పుల్కా అవన్నీ తిన్నారు. అండ్ జ్యూసెస్ నాకైతే మెక్డొనాల్డ్స్లో యాక్చువల్గా నాకు మిల్క్ ఫ్లేవర్ ఇష్టం అనమాట. సో ఐస్ క్రీమ్ తింటాను నేను ఇప్పుడు.
ఇష్టం అనమాట. అండ్ ఇది సౌండ్ బాక్స్ చూడండి ఎంత క్యూట్గా ఉందో కదా. నాకు బేసిక్గా మిలిటరీ ఆర్మీ డ్రెస్సెస్ అంటే చాలా ఇష్టం అండి. ఆ కలర్ కాంబినేషన్ అంతేం కదా. సో మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయి కదా, చాలా నచ్చుతాయి. అండ్ ఈ బాక్స్ చూడంగానే బాగా నచ్చేసింది అనమాట, సౌండ్ బాక్స్ అది. అండ్ ఎక్కడైతే షురూ చేస్తున్నారు షాపింగ్ వీళ్ళు. అండ్ ఆల్మోస్ట్ అన్ని షాప్స్లోకి వెళ్తూ షాపింగ్ చేస్తూ ఒకటొకటి తీస్తూ మనకి ఏంటంటే ఇండియాకి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఒక 40%, 30-40% ఎక్స్పెన్సివ్ ఉంటుంది అనమాట బట్టల విషయంలో. స్పెషల్లీ చెప్తున్నాం కదా, ఎలక్ట్రానిక్స్, గోల్డ్ మనకి ఇండియాతో కంపేర్ చేసుకుంటే ప్యూరిటీ వైజ్ గోల్డ్ అది మనకి ప్రైస్ కూడా 10 గ్రామ్స్ మీద 4000 తగ్గుతుంది. అండ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసరికి చాలా చీప్ ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఈ చిన్ని ఫ్యాన్ చూడండి, భలే క్యూట్ ఉంది కదా. ఇక్కడైతే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, దిస్ టైప్ ఆఫ్ కలెక్షన్స్. ఇక్కడ ఎక్కువగా చాలామంది ఏసీ రన్ అవుతున్నా ఇలా తిరుగుతున్న సమ్మర్ సీజన్లో చిన్న చిన్న ఫ్యాన్స్ బేబీస్ ఉన్నారని అలా పట్టుకుని తిరుగుతూ ఉంటారనమాట. సో చాలామంది ఇక్కడ ఎక్కువ వాడుతూ ఉంటారు. మన దగ్గర అంతా ఎవరు చూస్తున్నారు ఏమనుకుంటారో అని ఉంటుంది, కానీ ఇక్కడ ఒకరినొకరు పట్టించుకొని ఎవరు ఇండివిజువల్ లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అది నాకు బాగా నచ్చుతుంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఏంటంటే మనం ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉన్నా లేకపోతే కొంచెం డిఫరెంట్గా మనం ఏదైనా ఫర్ సపోజ్ ఫ్యాన్ అనుకోండి పట్టుకుని ఇలా తిరుగుతుంటే ఆబ్వియస్లీ 90% ఆఫ్ ద పీపుల్ మనం చూసే వెళ్తూ ఉంటారు. కొంతమంది నవ్వుకుంటారు, కొంతమంది ఏంటి పోజ్ అనుకుంటారు, కొంతమంది సమ్ డిఫరెంట్ ఒపీనియన్స్తో వెళ్తూ ఉంటారు, అవునా కదా. సో అదే ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే నోబడీ ఈజ్ అంటే అసలు కనీసం మనం చూడరు అనమాట. ఇప్పుడు అదే మనమే పీపుల్, మనమే ఇండియాలో ఉంటే మేబీ చూస్తామేమో, అదే మనమే దుబాయ్లో ఉంటే చూడము. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇక్కడ ఏంటంటే ఆల్ కంట్రీస్ ఉండడం వల్ల మనం మైండ్ ట్యూన్ చేసుకుంటాం అనమాట. సో పీపుల్ ఆర్ లైక్ దిస్ హియర్ ఓన్లీ, లైక్ దిస్ ఓన్లీ హియర్ అని చెప్పి మన మైండ్ని మనం ట్యూన్ చేసేస్తాం. దట్స్ వాట్ మనం ఇక్కడ ఎవరిని చూడము. అదే ఇండియాలో అనగానే ఓకే ఇండియాలో పీపుల్ ఇలాగే ఉండాలి అని మనం ఒక మార్క్ చేసుకున్నాము. సో అది డిఫరెన్షియేషన్ అనమాట. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా వరకు పిల్లలు అయితే షాపింగ్ చేశారు. నేను పిల్లలతో షాపింగ్కి వచ్చినప్పుడు అసలు ఏమి టచ్ చేయను అనమాట. ఇంకా మ్యాక్సిమం ఒక్కటో రెండో తప్పితే నేను వాళ్ళ కోసం టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఎలా ఉన్నాయి, ఆ బట్టలు వాళ్ళకి నచ్చినాయా లేదా. నేను షాపింగ్లో పడ్డాను అనుకోండి ఇంకా అసలు వాటికి అయిపోతుంది అనమాట టైం. అందుకని ఇప్పుడు వాళ్ళ ఫిట్టింగ్ ఎలా ఉంది, సో బాగుందా లేదా వాళ్ళు అడుగుతూ ఉంటారు, ట్రైల్ రూమ్ దగ్గర చూసుకుంటారు. సో వాళ్ళతో ఇలా టైం స్పెండ్ చేస్తాను అనమాట. సో వాళ్ళతో షాపింగ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం నేను అవాయిడ్ చేసేస్తూ ఉంటాను. ఇదంతా క్యూట్ ఉన్నాయే కదా, కారులోకి వాటిలోకి భలే ఉంటాయండి. అండ్ ఇక్కడైతే మేము అండ్ చూడండి ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆల్మోస్ట్ 11కి 11:30కి మేము బయటకు వచ్చే ఉంది. నైట్ మళ్ళీ 11 అయింది. మేము షాపింగ్స్ చేసుకొని లంచ్ డిన్నర్ అన్నీ బయట చేసుకొని ఇలా అయిందనమాట. మళ్ళీ మేము ఇక్కడ మూవీకి వచ్చాము. మూవీ 3 hours తీసేసేయండి. మూవీ అయితే కూలీ చూసాము, చాలా బాగుంది సినిమా. సో మంచిగా అనిపించింది. కొంత ఎలాగో పిల్లలకి మూవీ ఇష్టం ఉంది, చిన్నుకి చాలా చాలా ఇష్టం మూవీ. ఎందుకంటే చిన్నుకి రిక్రియేషన్ ఏంటంటే మూవీ అనమాట. అండ్ నో బ్యాడ్ హ్యాబిట్, టీ కాఫీ కూడా తాగు. నేను ఎప్పుడైనా ఈ మధ్య అలవాటు చేసి నేను కాఫీ కలిపాను, నాకు ఆయన పెట్టించిన ఇద్దరు చేసి పెట్టుకొని తాగుతాము, అంతేగాని నో బ్యాడ్ హ్యాబిట్స్ అనమాట. అందువల్ల ఆయనకి మైండ్ రీక్రియేట్ అయ్యేది ఓన్లీ మూవీతో రీక్రియేట్ అవుతారు అండ్ రిలాక్స్ అవుతారు. కాబట్టి మూవీ అయితే బాగా ఇష్టం. అండ్ ఇక్కడైతే మా మూవీ కంప్లీట్ అయిపోయింది, చూసేసాం కూడా. సో మనం ఏంటంటే లోపల అది వీడియో మేక్ చేసేస్తే అండ్ మళ్ళీ ఏమైనా కాపీరైట్స్ పడిపోయాయి. అండ్ ఇక్కడ మేము ముగ్గురం అయితే బాగా ఎంజాయ్ చేసాము. నలుగురు, కాకపోతే నా కూతురుతో నన్ను రీల్స్ తీయాలా వీడియో తీయని మా ఆయన చెప్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇక్కడ మళ్ళీ షాపింగ్ స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట మా షాపింగ్. అండ్ ఆల్డోకి వెళ్ళామండి. ఆల్డోలో ఎలా అరేంజ్ చేశారో చూడండి. బట్టలు చాలా తక్కువ బట్ టూ మచ్ కాస్ట్ ఉంటుంది ఆల్డోలో, బట్ బ్రాండ్ చాలా బాగుంటుంది అనమాట. సో నా దగ్గర ఒక బ్లేజర్ ఉంది అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఉందన్నమాట ఆల్డో నుంచి. సో అంతే, రెండు చిన్నగా ఉన్నాయి. నేనైతే అంత ఎక్స్పెన్సివ్ అసలు వాటి మీద పెట్టను. అండ్ మాల్ కూడా సూపర్గా ఉందండి. ఇది ధీరా సిటీ సెంటర్.
వీళ్ళకి చాలా వరకు సెంటర్ పాయింట్లో బట్టలు కుదురుతాయి అనమాట. ఇది సెంటర్ పాయింట్ అంటాము. ఇందులో ఏంటంటే మనకి అన్ని బ్రాండ్స్ కూడా ఇందులో ఉంటాయి. లైక్ స్ప్లాష్, ఎవ్రీథింగ్, H&M అన్నీ మ్యాక్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఇందులో వీళ్ళు మ్యాక్సిమం చాలా వరకు బట్టలు దొరికినాయి అనమాట ఇందులో వీళ్ళకి. సో మంచిగానే కొంచెం కలెక్షన్ అయితే తీసుకున్నారు. బర్త్డే రోజు అయితే ఒక 2 వాడారనమాట, మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. సో బ్యూటిఫుల్గా వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. మన వెడ్డింగ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ, మా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ ఎలా అయితే మంచి రీచ్ వచ్చిందో, అలాగే వీళ్ళ బర్త్డే వ్లాగ్ కూడా హోప్ సో మంచి రీచ్ అయితే వస్తుందని అనుకుంటున్నా. అండ్ మీ అందరి సపోర్ట్కి చాలా 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 థ్యాంక్ యూ. వీడియోకి లైక్ అయితే ఇచ్చేసారు కదా, ఇచ్చేసే ఉంటారులేండి, అస్సలు మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ మా ఆయన అయితే చాలా చాలా కేరింగ్ అండి, పిల్లల విషయంలో చాలా కేర్ చేస్తారు. అండ్ ఇక్కడ మా నైట్ టిఫిన్స్ అయితే అవుతున్నాయి అనమాట. ఇది ఈరోజు బ్యూటిఫుల్ వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ కనెక్టింగ్ టు సర్కాల్ సుధా, సబ్స్క్రైబ్ టు సర్కాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై.